ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరం. కానీ బీరు తాగితే నో ప్రాబ్లమ్ అంటున్నారు కొందరు. ఇందులోనూ కొంత పర్సెంటేజ్ ఆల్కహాల్ ఉంటుంది కాబట్టి బీరు కూడా మంచిది కాదని మరికొందరు చెబుతున్నారు. అయితే తక్కువ మోతాజులో తీసుకుంటే కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని, అధికంగా తాగితే ప్రమాదాలు కూడా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇండియాస్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్లో పబ్లిష్ అయిన ఓ అధ్యయనం సారాంశం ప్రకారం బీరు మితంగా తాగితే హెల్త్ బెనిఫిట్స్, అతిగా తాగితే ఆరోగ్యపరమైన నష్టాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా బీర్ తాగడం వలన కలిగే ప్రయోజనాలు చూద్దాం. బీర్ ఎముకలకి మంచిది. ఒక గ్లాస్ బీర్ తాగడం వలన ఎముకలు దృఢంగా మారుతాయి. బీర్లో ఎముకలకు ముఖ్యమైన ఖనిజం డైటరీ సిలికాన్ ఉంటుంది. దీని వలన ఎముకలు గట్టిగా పల్చబడకుండా ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. బీర్లో యాంటీ ఆక్సిడెంట్లు, ముఖ్యంగా ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ యాసిడ్లు ఉండటంతో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయని తేలింది. తద్వారా తక్కువ మోతాదులో బీరు వినియోగం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. బీర్ని లిమిట్స్లో తాగడం వలన మధుమేహం వచ్చే ప్రమాదం కూడా తగ్గించుకోవచ్చు. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది. డయాబెటీస్ కేర్ జనరల్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం మితమైన బీర్ వినియోగం మధ్య వయస్కులు, వృద్ధుల్లో టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని నివారిస్తుంది. బీరులో ఉండే కరిగే ఫైబర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీంతో పాటు బీరులో చేదుగా ఉండే ఆమ్లాలుంటాయి. అవి జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రేరేపించి ఆహారం జీర్ణం అవ్వడానికి తోడ్పడతాయి. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బీరును తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు ఆందోళనను తగ్గిస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మెరుగైన ఆరోగ్య స్థితికి దోహదపడుతుంది. అంతేకాకుండా బీరులో ఎలిఫెనల్స్, అమినో యాసిడ్స్, విటమిన్లు కూడా ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం మూలాన తక్కువ మోతాదులో బీరు తాగడం వల్ల బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతాయి. మితంగా తాగితే ఇవి బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెరగడానికి, ఎర్ర రక్త కణాల నిర్మాణానికి దోహదపడతాయి. ఇప్పుడు బీర్ అధికంగా తాగితే నష్టాలేంటో తెలుసుకుందాం. బీరు అతిగా తాగితే మాత్రం ఆరోగ్యానికి హాని చేస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ప్రతిరోజు ఎక్కువ మొత్తంలో తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. చలికాలంలో తరచుగా తాగడం వల్ల మూత్ర విసర్జనకు ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తుంది. డీహైడ్రేషన్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తవచ్చు. అంతేకాకుండా శరీరంలో క్యాలరీలు, కొవ్వు శాతం పెరుగుతుంది. నడుము చుట్టూ కొలెస్ట్రాల్ పేరుకుపోవడం, పొట్ట పెరగడం వంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది.